ఈ రోజు విజయనగరం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ రోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా నింద కూడా లేకుండా కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్ కి నిలువటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్ తో పని అయిపోతుంది సార్ ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్లోంచి వచ్చే పని ఏంటంటే నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా, అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని ఇంత నిక్కచ్చిగా 50 సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, అదే 50 సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండి ఆ ఫ్యామిలీ ఈ రోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు గాని మానసాస్ ట్రస్ట్ గాని ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకు సేవ చేసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈ రోజు తన కుమార్తెను ఈ రోజు